ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది. ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, ఉమ్, నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్ వే, గప్చుప్ వే. తినండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వే వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సుడి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి. తినండి. సునీత, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రా. ఏంటి? రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి, ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే, ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు. ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుడ్డ? నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నేను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూశాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కత్తూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలా రా?
ఎందుకే ఇడు ఉఫ్ అనే లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా. అయితే ఇంకా పద. పద పద, చూపిస్తా, ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. తీరా తీరా వెళ్ళిపోయిందిరా. ఏయ్ దిగుండి ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్ ఉండండి రా ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? రే వద్దు రే సత్యం. తీరా వచ్చింది తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండిరా, రాజమౌళిదే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ తీగలడా. ఏడ్చేవలే అదే వెళ్తుంది పద. రెడీ రెడీ రానివ్వు. ఇదిగో ఇప్పుడు గదుల నుంచి బయటకు వస్తుంది. రెడీగా ఉండు, అర్థమైందా? వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళిగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, ఓ మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు బోగ్గాడు. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గర అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎలా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటో మదవిని చూడడానికి డైరెక్ట్గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదవి గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? ఇంకొంచెం కావాలా? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. అరే మురళి, నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరేయ్ ఆగిరా, నా వడ్డీ తినేసి నన్ను కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేస్తాను. నీకన్నీ బాగానే గుర్తున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా. అయితే ఓకే షాప్ దగ్గర ఉండండి, వీటితో కాస్త మాట్లాడొచ్చు. ఓకేరా. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి చూపులు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు పద. దా ఇక్కడి నుంచి వద్దాం. చెప్తానంట. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదోకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది?
చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్నుతికి ఆరేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు. లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? ఆ, ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదా డైరెక్ట్గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? మ్మ్. ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే. అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకు ఒకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇచ్చాడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఆపు. ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డ్యాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేను రా బాబు. మరి ఏమైనా కోడి పందాలు ఏంటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? ఎలా? రేయ్ ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు అట్టుకొచ్చే వీళ్ళకి పెళ్లికి ముందే శోభనం. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఇంకా వాళ్ళు ఆర్డర్ చేయి. 1 వెనిలా మిల్క్ షేక్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్, పైనాపిల్ ఫాంకీ. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు. నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి.
నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవత ఉమా. నా వరకు నువ్వే నా ప్రపంచం.